సెప్టెంబర్ 18న భద్ర పూర్ణిమ నాడు సంభవించే చంద్రగ్రహణం అనేక రాశులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది 3 రాశులకు చాలా అశుభంగా ఉండే అవకాశాన్ని సూచిస్తుంది. ఏ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం. హిందూ మతం యొక్క పురాతన గ్రంథాల ప్రకారం అమృతం లేదా సముద్ర మంథనం కోసం సముద్రాన్ని మథనం చేస్తున్నప్పుడు సూర్యుడు మరియు చంద్రుడు దేవతలు స్వర్భాను అనే రాక్షసుడిని గుర్తించారు. వారు విష్ణువుకు తెలియజేశారు. అతను అప్పటికే కొంత అమృతాన్ని సేవించిన తరువాత స్వర్భానుని తన సుదర్శన చక్రంతో శిరచ్ఛేదం చేశాడు. అప్పటినుండి ఇప్పుడు రాహు మరియు కేతువుగా పిలువబడే స్వర్భానుడు సూర్యుడు మరియు చంద్రులను తన శత్రువులుగా చూస్తున్నాడు. వేద క్యాలెండర్ ప్రకారం భాద్రపద పూర్ణిమ సెప్టెంబర్ 18, 2024న వస్తుంది. ఆ సంవత్సరంలో రెండవ మరియు చివరి చంద్రగ్రహణం జరుగుతుంది. సనాతన గ్రంథాల ప్రకారం గ్రహణ సమయంలో రాహు మరియు కేతువుల ప్రభావం పెరుగుతుంది. ఇది వ్యక్తుల మానసిక మరియు శారీరక ఆరోగ్యం రెండింటినీ ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి గ్రహణ సమయంలో ఆహారం మరియు శుభకార్యాలు చేయడం మానుకోవాలని సిఫార్సు చేయబడింది. చంద్రగ్రహణం 2024 రాశిచక్రాలపై ప్రతికూల ప్రభావాలు. భారతదేశంలో ఈ చంద్రగ్రహణం కనిపించినప్పటికీ దాని ప్రభావం ఇప్పటికీ అన్ని రాశులపై ప్రభావం చూపుతుందని జ్యోతిషులు హెచ్చరిస్తున్నారు. వాటిలో 3 సంకేతాలు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలని సూచించబడ్డాయి. కర్కాటకం జూన్ 21 నుంచి జూలై 22 కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు శివుని రూపంలో పూజించబడతాడు. రాహువు మరియు కేతువు చంద్రుడిని తమ శత్రువుగా చూస్తారు. కాబట్టి కర్కాటక రాశి వారు గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా శుభకార్యాలకు దూరంగా ఉండండి మరియు భారీ ఆహారాన్ని తీసుకోవడం మానుకోండి. ఎవరికీ హాని చేయకండి మరియు రాహు మరియు కేతువుల దుష్ప్రభావాలను తగ్గించడానికి శివుని మంత్రాన్ని జపించండి. సింహరాశి జూలై 23, 22 ఆగస్టు సింహరాశికి అధిపతి అయిన సూర్యుడు విష్ణువు రూపంలో పూజింపబడతాడు. గ్రహణ సమయంలో సింహరాశి వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాదనలకు దూరంగా ఉండండి మరియు జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. పగ యొక్క భావాలకు దూరంగా ఉండండి మరియు మీ పెద్దలను గౌరవించండి. భాద్రపద పూర్ణిమ నాడు ఏ శుభకార్యాన్ని చేపట్టడం మానుకోండి. గ్రహణం తర్వాత స్నానం చేసి, ధ్యానం చేసి, సత్యనారాయణ పూజ చేసి, దానాలు చేయండి. కన్యారాశి 23 ఆగస్టు సెప్టెంబర్ 22 కేతువు ప్రస్తుతం కన్యారాశిలో సంచరిస్తున్నాడు మరియు మే 18, 2024 వరకు అక్కడే ఉంటాడు. అదనంగా సూర్యుడు గ్రహణానికి ముందు సెప్టెంబర్ 17న కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు మరియు రాహుకేతువుల మధ్య శత్రుత్వం కారణంగా కన్యారాశి వారు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో ఏదైనా శుభకార్యాలు చేయడం లేదా డబ్బు అప్పు ఇవ్వడం మానుకోండి. దూర ప్రయాణాలకు కూడా దూరంగా ఉండాలి. రక్షణ కోసం మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి.